హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన సబ్స్క్రైబర్స్లో ఒకరు నాటుకోడి రెసిపీ అడిగారు. అందుకే ఈరోజు ఆంధ్ర స్టైల్ నాటుకోడి కర్రీ చూపిస్తున్నాను. ముందుగా ఈ చికెన్ని నేను చూపిస్తున్నట్టుగా బాగా వాష్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య మనం రెగ్యులర్గా తినే బాయిలర్ చికెన్ అసలు హెల్త్కి మంచిది కాదు అని చెప్తున్నారు కదా. మీరు కూడా ఒకసారి నాటుకోడితో కర్రీని ట్రై చేసి చూడండి. 6 to 7 టైమ్స్ బాగా క్లీన్గా వాష్ చేసుకుంటే మంచిది. క్లీన్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోండి, సో దట్ ఎక్సెస్ వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతాయి. తర్వాత 2 ఆనియన్స్, 2 టొమాటోస్ని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. నేనైతే 2 స్మాల్ కప్స్ ఆయిల్ వేశాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, నేనైతే ఈ చిల్లీస్ని మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను. అండ్ కొద్దిగా కరివేపాకు, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేశాను. మీకు మీ చికెన్ క్వాంటిటీకి తగినంత ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టొమాటోస్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల టొమాటోస్ చాలా సాఫ్ట్గా అవుతాయి. చూసారా ఎంత సాఫ్ట్గా అయ్యాయో? ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోండి. నేను కుక్కర్లో ఎందుకు చేస్తున్నానో అని మీకు డౌట్ వచ్చిందా? నాటుకోడి కదా, ఎంతైనా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా కుక్కర్లో చేయడం వల్ల బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా అవుతుంది. ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న టిప్ అనుకోండి. టొమాటోస్ బాగా కుక్ అయినట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. నేను ఈ పేస్ట్ని ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను. మార్కెట్లో నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి, కానీ నేను అది సజెస్ట్ చేయను. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక్కసారి బాగా అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. నేనైతే 750 గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను. చికెన్ అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా చికెన్ కుక్ అవుతున్నప్పుడు కొంత నీరు వస్తుంది కదా, అది పోయేంత వరకు కుక్ చేసుకోండి. చూస్తున్నారా? ఈ విధంగా కుక్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. నేనైతే మా ఆంధ్ర స్టైల్ సంబార్ కారం వేశాను. పర్టికులర్గా ఈ కారం అనే కాకుండా మీ దగ్గర ఏ చిల్లీ పౌడర్ అవైలబుల్గా ఉన్నా అది వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. మీరు ఇంకొంచెం స్పైసీ ఎక్కువ తింటారు అనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి మరో 5 minutes కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత 2 glasses వాటర్ పోసుకోండి. నేనైతే సుమారుగా ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేశాను. మా కర్రీ కన్సిస్టెన్సీకి ఈ వాటర్ సరిపోతాయి. మనం వాటర్ యాడ్ చేసాం కదా, ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకు సాల్ట్ తక్కువగా అనిపించింది. నేను మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి విజిల్ పెట్టుకోండి. ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి, ఎందుకంటే నాటుకోడి కదా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా 4 to 5 విజిల్స్ రావడం వల్ల కొంచెం సాఫ్ట్గా అవుతుంది. చూసారా ఎలా కుక్ అయిందో? ఒక్కసారి దీన్ని బాగా కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. దీనివలన మసాలా అంతా కర్రీకి బాగా పడుతుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో? మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ కుక్ అయిందో లేదో. నేను ఒకసారి చెక్ చేస్తున్నాను.
ఎంత ఉడికినా మనకు ఒక డౌట్ ఉంటుంది కదా. జస్ట్ కిడ్డింగ్ ఫ్రెండ్స్. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. దీంతో మన ఆంధ్ర స్టైల్ నాటుకోడి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. మర్చిపోయాను ఫ్రెండ్స్, రాగి సంకట్లో కూడా చాలా బాగుంటుంది. రాగి సంకటి రెసిపీ కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకసారి ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను. ఇలా రైస్లోకి నాటుకోడి పులుసు వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో తింటే ఎంత బాగుంటుందో కదా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.